దేవునికి స్తోత్రములు. ప్రభునామమున అందరికి వందనాలు. దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగాన్ని మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. జాగ్రత్తగా ఆలకించాలి. ప్రతి ఒక్కరు కూడా కోరుకునే ఆశయం ఏంటిది అంటే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలి. ప్రతి ఒక్కరికి ఆశీర్వాదమే కావాలి. సో ఆశీర్వాదము కావాలి అన్నప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు చదివినటువంటి లేఖన భాగము ఆదికాండము 26-29. ఇక్కడ చాలా స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి మరి అమాలేకీయులు, ఫిలిస్తీయులు, ఇంకా తదితరులు అక్కడ ఉన్నటువంటి మరి ఇస్సాకు దగ్గరికి వచ్చి ఏమంటున్నారు అంటే, ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవనివి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవనివి. యెహోవా ఆశీర్వాదం పొందిన జీవితం ఎలా ఉంటుంది అంటే మనం అది గ్రహించాలి. దేవుడు అందరినీ ఆశీర్వదించాలని ఇష్టపడతాడు. ఎవరు కూడా ఆయనకు తృణీకారం కాదు. కానీ మనం ఆయన తృణీకరిస్తూ ఉన్నాం. అయితే ఆశీర్వదించబడాలి. ఆశీర్వదించిన జీవితం ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది? పొందినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి మనం ఉండాల్సినటువంటి తీరేంటి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 24వ అధ్యాయం ఆదికాండము, 24వ అధ్యాయము ఆదికాండము 31వ వచనం చదువుకుందాం. అందుకు 24వ అధ్యాయము 31వ వచనము, లాబాను యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము, నీవు బయట నిలవనేలా ఇల్లును వంటలను స్థలమును నేను సిద్ధము చేయించి తినానెను. బాగునాలి మాట. ఎక్కడ ఉండాలి? ఆశ్రయించబడిన వ్యక్తి లోపలికి రావాలి. ఆశ్రయించబడిన వ్యక్తి బయట ఉండకూడదు. ఆశీర్వదించబడిన వ్యక్తి బయట అలా చేయడు. ఆశీర్వదించబడిన వ్యక్తి లోపల మౌనం వహిస్తాడు. లోపల దేవుని సన్నిధిని కలిగి ఉంటాడు. లోపల ఉండవలసినటువంటి తీరు ఎందుకు బయట నిలబడాలి? అందుకే అంటున్నాడు ఇక్కడ, ఆశీర్వదించబడినటువంటి వాడా. ఎవరి చేత? దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి జీవితం. యెహోవా వలన ఆశీర్వదించబడినటువంటి వాడా లోపలికి రా. ఎందుకు? ఏం చేశాడు ఆయన? చూద్దాం 30వ వచనం. అతడు మా ముక్కు కమ్మిని తన సహోదరి చేతులనున్న ఆ కడియములను చూచి, ఆ మనుషుడు ఇలాగ నాతో మాట్లాడనని తన సహోదరి అయిన రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుషుని యొద్దకు వచ్చెను. అతడు ఆ బావి యొద్ద ఒంటెల దగ్గర నిలిచి ఉండెను. ఎవరైనా? అబ్రహాము యొక్క మంచి సేవకుడు. ఆయన పేరు ఎలియాజర్. ఆయన పేరేం పేరు? ఎలియాజర్. కాబట్టి మన జీవితంలో ఆ మంచి సేవకత్వాన్ని అనుభవించాలి. చాలా మంది ఎక్కువ వైబ్రేట్ అయిపోతూ ఉంటారు. అట్లా మంచి రాదు. ఎక్కువ నాకు తెలిసిలేని విర్రమిగుతారు, అది మంచి రాదు. ఎక్కువ బోస్టింగ్ చేయడానికి ఇష్టపడతారు, మంచి రాదు. నీ క్రియలు మంచివి కావాలి. లోబడిన స్వభావం నీకు కావాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటిది అంటే బయటనే ఉండకూడదు, అల్లరిగానే ఉండకూడదు, వేషధారణగా ఉండకూడదు. నీ జీవితము నమ్మదగినదిగా ఉండాలి. నీ జీవితము దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. మనం కోరుకునేది ప్రజలు ఇష్టపడితే బాగుంటుంది అనుకుంటాం మనం. దానంత నీచోక్తం ఇంకొకటి లేదు మనకు. దేవుని దృష్టిలో అది ఎంత మాత్రం తగినది కాదు. కాబట్టి ప్రజలు కాదు మనల్ని కోరుకోవాల్సింది, దేవుడు కోరుకోవాలి. దేవుడు ఇష్టపడాలి. దేవుని యందు మనం జీవించినప్పుడు బయట
జీవితంతో మనకు పని ఉండదు. కాబట్టి లోపలికి రా నాయనా, నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి నువ్వు లోపలికి రా. లోపలుండు, ఇన్సైడ్, ఇన్నర్ హార్ట్, నీ హృదయంలో నివాసం ఉండేది ఎవరు? నీ దేవుడు. కాబట్టి నువ్వు బయటలో ఉంటావు. మనం బయట కనపడాలని ఇష్టపడతాం, బయట నన్ను చూడాలని ఇష్టపడతాం, బయట వారిని నన్ను మెచ్చుకోవాలని ఇష్టపడతాం. కాదు, దేవుని ఉన్నతమైనటువంటి తన ఆశయాన్ని నెరవేర్చేవారు ఎల్లప్పుడూ బయటి కోరికలు మనకు ఉండకూడదు. రెండో అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, కీర్తనకారుడు అంటాడు, ఎక్కడ ఉంటాడో చూద్దాం ఆ మనిషిని. కీర్తనలు 23వ కీర్తన 23వ కీర్తన 6వ వచనం చదువుకుందాం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదాను. చూసారా, దేవుని సన్నిధి కలిగి ఉండాలి. దావీదు మహారాజు, ఆయన మామూలు వ్యక్తి కాదు, ఆయన చక్రవర్తి, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి. కానీ ఆయన అంటున్న మాట ఏంటి? చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేస్తాను. నా ఇల్లు కాదు నాకు ముఖ్యం, నాకు దేవుని సన్నిధి ముఖ్యం. మన జీవితంలో అది కావాలి, అప్పుడే మనకు ఆశీర్వాదం. అది లేకుండా లోకము 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 అనేటువంటి ఆశయాలతో మనం నడుచుకుంటూ వెళ్తే దేవుని ఆశీర్వాదం మనకు రాదు. దేవుని సన్నిధి మనకు ఆశీర్వాదం ఇస్తుంది, దేవుని సన్నిధి మనకు సమాధానం ఇస్తుంది, దేవుని సన్నిధి మనతో మాట్లాడుతుంది, దేవుని సన్నిధి మనల్ని నడిపిస్తుంది, దేవుని సన్నిధి మనల్ని పరలోకం చేరుస్తుంది. దేవుని సన్నిధి దేవునితో సహవాసం గడుపుతుంది. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఉండాల్సినటువంటి జీవితం. అందుకని ఆయన అంటున్నటువంటి మాట, నా బ్రతుకు దినములన్నీ నేను ఏం చేస్తాడంట? కృపా క్షేమములు. కృప దేవుడు ఇచ్చేది, క్షేమముగా నేను ఉంటాను ఆయన కృప ద్వారా. ఎక్కడ ఉంటాను? ఆయన మందిరంలో ఉంటాను, ఆయన సన్నిధిలో ఉంటాను, ఆయన ప్రత్యక్షతలో ఉంటాను, ఆయన కనుచూపులో ఉంటాను. ఆయన ఎప్పుడు నన్ను ఏం చేస్తుంటాడు? గమనిస్తూ ఉంటాడు, నన్ను చూస్తూ ఉంటాడు, నాతో మాట్లాడుతూ ఉంటాడు, నన్ను నడిపిస్తూ ఉంటాడు. ఆయన సన్నిధి నేను కోరుకునే వారిగా ఉన్నప్పుడు ఉంటాను, ఆశీర్వాదము మనకు లభిస్తుంది. అలా ఉన్నప్పుడే ఆశీర్వాదాన్ని మనము అనుభవించటంలో ఏమాత్రం కూడా ఇబ్బంది ఉండదు. కనుక చిరకాలము అంటున్నాడు. ఈ రోజుల్లో టైం పెడతాం, టైం ఇంతసేపే కరెక్ట్ టైంకి అయిపోవాలి ప్రార్థన అంటాం. ఎంత ఎంత దేవునికి మనం ఎంత కండిషన్ పెడతాం కదా. దేవునికి మనము ఏం చేస్తున్నాం? గీతకిస్తాం. ఎంత టైం నీకు, అవతల నీది కాదు, అవతల ఎవరిది? లోకంది. మనకుండే రోగం అది. కాబట్టి అలా మనం ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనకి ఎలా వస్తాయి? ఒకవేళ 10 రూపాయలు సంపాదించుకుంటానే ఓహో దేవుడు ఆశ్రయించినాడు అంటారు. కాదు సుమా, డబ్బు ఒకవేళ అధికమైనంత మాత్రాన దేవుని ఆశీర్వాదం నీకు వచ్చిందని అనుకోవడము అది పొరపాటు. కానీ దేవుని ఆశీర్వాదం ఏం చేస్తుంది? నిన్ను నెమ్మలపరుస్తుంది, శాంతి పరుస్తుంది, సమాధానం ఇస్తుంది, నీతి కలిగి ఉంటావు, ఇతరులకు ఉపయోగకరంగా ఉంటావు, ఇతరులను ఆదరించడానికి సిద్ధపడతావు. అది నీకుంటుంది. అప్పుడు నీకు దేవుని ఆశీర్వాదము సంపూర్ణంగా లభిస్తుంది. కాబట్టి అలాంటి జీవితం దావీదు మహారాజు మనం చూస్తూ ఉన్నాం. ఎంతమంది రాజులను జయించాడు, ఎంతమంది శత్రువులను ఓడించాడు. ఎక్కడున్నాడు? అసలు గొర్రెల దొడ్డిలో ఉన్నాడు. ఎక్కడికి వచ్చాడు? రాజసింహాసనానికి వచ్చాడు. ఎలాంటి ఆశీర్వాదము! ఎక్కడున్నా సరే దేవుని సన్నిధి కలిగి ఉన్నటువంటి జీవితం అది. మనం ఇప్పుడు ఏమంటామంటే ఉద్యోగం ఉంది, లేకపోతే ఆ పని ఉంది, ఈ పని ఉంది. నువ్వు పనిలోనున్నా సన్నిధి అవసరమే, ఉద్యోగంలో ఉన్నా సన్నిధి అవసరమే, ఇంట్లో ఉన్నా దేవుని సన్నిధి అవసరమే, వంట పని చేస్తున్నా సన్నిధి అవసరమే, నువ్వు ఏ పని చేసినా దేవుని సన్నిధి అవసరమే. అప్పుడు నువ్వేం చేస్తావు? ఒక్క చిన్న అబద్ధం కూడా ఆడవు, ఒక మాట కూడా పొలుపు, ఒక మాట కూడా మార్చవు. చక్కగా మాట్లాడతావు, చక్కగా ఉంటావు. ఈరోజు ఎంతో మంది మాటను మార్చి 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 మార్చి
ఏం చేస్తారు? మళ్ళీ దేవుడే అన్నింటినీ చూసుకుంటాడులే అంటారు. మళ్ళీ ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఇది. కాబట్టి దేవుని సన్నిధి మనకు చాలా అవసరం. అప్పుడు దేవుడు మనకేం చేస్తాడు? నిత్యము ఆశీర్వాదాలు కుమరిస్తాడు. అప్పుడు మనకి ఏముంటుంది? లేమి ఉండదు. యెహోవా నా కాపరి కనుక నాకు లేమి కలగదు. కొరత లేని జీవితం ఉంటుంది, సమాధానం కలిగిన జీవితం ఉంటుంది. మన ద్వారా ఇంకా ఎంతో మంది సమాధానాన్ని అనుభవించడానికి వీలవుతుంది. మనం ఇతరులకు మాదిరికరంగా ఉంటాం. అట్టి జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఇష్టపడ్డాడు. అలాంటి దేవుని మనము ఆరాధించే వారంగా ఉండాలి. ఎందుకు అంటే మనం బయట ఉండకూడదని దేవుడు ఇష్టపడ్డాడు. లోపలికి రా, లోపలండు. బయట పారవేయబడినటువంటి వారముగా ఉండనక్కర్లేదు. లోపలికి రా నేను అంటున్నాడు. దేవుని స్తుతించాలి, దేవుని సన్నిధిని కలిగి ఉండాలి, ఎల్లప్పుడూ సమాధానం కలిగి ఉంటాం. దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత మనకి ఇచ్చాడు, పోగొట్టుకోకూడదు మనం దాన్ని. తర్వాత ఇంకేమంటున్నాడు అంటే ఎలా మనం జీవించాలో మనతో మాట్లాడుతున్నటువంటి దేవుడు. చూద్దాం అపోస్తల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకుందాం. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన యందును చేయుట యందును ఎడతెగక ఉండరి. మనకి ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు దేవుడు. ఏం చేశాడు? అపోస్తలుల బోధ ఇచ్చాడు, సహవాసం ఇచ్చాడు, రొట్టెనిచ్చాడు, తన యొక్క శరీరాన్ని ఇచ్చాడు. తర్వాత ఆయన పాద సన్నిధిలో అడుక్కోటానికి, మనము పొందటానికి, ప్రార్థన కలిగి ఉండటానికి సహవాసం ఇచ్చాడు. దేవుని యొక్క ఉద్దేశం చాలా గొప్పది. కాబట్టి ఆ పరిస్థితులలో ఎలా ఉంటుంది అంటే ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ తన సాక్షి జీవితం ఏం చేస్తుంది? దేవుని సన్నిధిని వెతుకుతుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ వ్యక్తి దేన్ని వెతుకుతాడు అంటే దేవుని సన్నిధిని వెతుకుతాడు. ఈ రోజుల్లో వాని దగ్గరికి పోతే బాగుంటుంది, వీని దగ్గరికి పోతే బాగుంటుంది, వానితో మాట్లాడితే బాగుంటుంది, ఈడైతే వాడు సరిగ్గా చెప్తాడు, వాడే ఈడు, వాడు ఈడు, ఎవడు ఈడు అసలు వదిలిపెట్టి మనం పరిగెత్తూ ఉంటాం. అందుకే మనం మోసపోతాం, అందుకే మనం నష్టపోతాం, అందుకే మనము గాయపరచబడతాం. దేవుని సన్నిధిని కలిగి ఉన్నాం. దేవుడు తప్పకుండా ఆయనతో మనం సహవాసం కలిగి ఉంటే ఏం చేస్తాడు? ఆయన ఆహారం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఏం చేస్తాడు? ఆయన సమాధానం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఏం చేస్తాడు? ఆయన ఎల్లప్పుడూ మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. కనుక మనకు కావాల్సింది ఏంటి అంటే ఎల్లప్పుడూ కూడా దేవునితో సహవాసం కలిగి పరిశుద్ధమైనటువంటి సహవాసం కావాలి, పరిశుద్ధుల సహవాసం కావాలి. అందరూ బైబిలే పట్టుకుంటారు, ఎవరు పరిశుద్ధులో మనకు తెలియదు. కానీ నీ పరిశుద్ధత మేరకు నీకు తగిన సహవాసాన్ని దేవుడు సిద్ధం చేస్తాడు. అది సంగతి. అంటారు కదా ఒక సామెత, సారా తాగేవాడికి సారా తాగేవాడు దొరుకుతాడు, బీడి తాగేవాడికి బీడి తాగేవాడు దొరుకుతాడు, వ్యభిచారికి వ్యభిచారం దొరుకుతాడు. మనకు కావాల్సింది ఎవరు? మన దేవుడు. మన దేవుని పరిశుద్ధత కావాలి, పరిశుద్ధమైనటువంటి దేవుని సహవాసం మనకు కావాలి. కాబట్టి దేవుని సహవాసంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసి ఉంటాడు. ఎలాంటి సహవాసం? పరిశుద్ధమైనటువంటి సహవాసం, పరిశుద్ధుల సహవాసం. అప్పుడు మనం ఎల్లప్పుడు కూడా మన జీవితంలో మనం గ్రహించే వారంగా ఉంటాం. కాబట్టి ప్రభువునందు మనము ఎల్లప్పుడూ కూడా ఆ సహవాసాన్ని అనుభవించడం నేర్చుకోవాలి. ప్రార్థన జీవితం కావాలి. మాక్సిమం నేను ఎక్కడికి వెళ్ళినా నాకు కావాల్సింది ప్రార్థన. నా జీవితంలో నేను చేసేది అదే. ఆషామాషిగా వెళ్ళను. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా ఏదో టైం పాస్ వెళ్ళడానికి ఇష్టపడను. ఎక్కడికి వెళ్ళు, ప్రార్థన అవసరం మనకు. కాబట్టి మన సాక్ష్య జీవితాన్ని మనం అనుభవించాలి.
కాబట్టి దేవునితో సహవాసం మనం కలిగి ఉంటే మనం పరిశుద్ధంగా ఉంటాం, పవిత్రంగా ఉంటాం. ఆయన మనకు భోజనం పెడతాడు, ఆయన మనకు రొట్టె ఇస్తున్నాడు, ఆయన మనకు బోధిస్తాడు, చక్కటి మార్గంలో నడిపిస్తాడు. ఆయన ఆశీర్వాదాలు మనకు ఉంటాయి. అప్పుడే మనం ఆశీర్వాదం పొందుతాం. కాబట్టి అలాంటి ఆశీర్వాదాన్ని మనం పొందాలన్నది దేవుని యొక్క మా ఉద్దేశం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన యొక్క సహవాసము ఉన్నతమైనది, ఆయన సహవాసంలో సమాధానం ఉంది. గనుక ఆయన మనకు సహవాసం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకేమంటున్నాడు ఆయన అంటే, ఎల్లప్పుడూ ప్రార్థనా జీవితం కలిగి ఉండటం నేర్చుకోవాలి నువ్వు అంటున్నాడు. చూద్దాం, ఆ మాటలు కూడా ఇక్కడే ఉంటుంది. 2వ అధ్యాయంలోనే 1వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడుకొనిరి. చూసారా? ఎందుకు? ప్రార్థన చేయడానికి. అందరూ కూడుకుండే స్థలం మనకు అవసరం. అందరూ సహవాసాన్ని మనము అనుభవించటం దేవుని యొక్క చిత్తం. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఒక చోట కూడుకుని అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాళ్ళగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ప్రార్థన జీవితం ఇది. కాబట్టి ప్రార్థన జీవితం మనకుంటే దేవుని ఆశీర్వాదం వివరించబడుతుంది, దేవుని శక్తి మనకు లభిస్తుంది, దేవుడు మనల్ని నడిపించేవాడిగా ఉంటాడు. అగ్ని జ్వాలలు మనల్ని ఆవరించి ఉంటాయి. శత్రు సైతాన్ని మన దగ్గరికి రాలేడు. ప్రార్థన జీవితం మనకు కావాలి. మీకు తెలుసునో లేదు, ఇంతకుముందు మనం ఉన్న ఇల్లు తెలుసా మీకు? ఆ ఇల్లు వాస్తవానికి సైతాను ఆధీనంలో ఉండింది. అయితే మనం వెళ్ళిన తర్వాత సైతాన్ ఏమైంది? పారిపోయింది. మీకు తెలుసునో లేదు? ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పారిపోతున్నారట, కానీ మనం పారిపోలే. కారణం సైతాన్ పారిపోయింది. కారణం ప్రార్థనా జీవితం. ప్రార్థనా జీవితం. అక్కడ ఉన్న వాళ్ళంతా చెప్పారు నాకు, సైతాను పరిగెత్తిపోతాడట ఆ ఇంట్లో ఉన్న. కాబట్టి మనము ప్రార్థనా పరులుగా ఉండాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ ప్రార్థనా జీవితం వల్ల మనకు దేవుని ఆశీర్వాదం లభిస్తుంది. అట్టి సహవాసాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. మనం లోకంలో బయట ఉండకున్నట్లు దేవుడు మనల్ని తన ఆధీనంలో తన యొక్క సన్నిధిలోనికి మనం నడిపిస్తూ ఉన్నాడు. తర్వాత సహవాసాన్ని ఇస్తూ ఉన్నాడు మనకు. తర్వాత ప్రార్థనా జీవితాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు మన దేవుడు. ఆయన ఆరాధించడం నేర్చుకున్నాం. అయితే వాటి వలన అట్టి ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? మనకు ఉండే తీరు ఇప్పుడు చెప్పాడు. మరి ఎలా పొందుదాం వాటిని? పొందవలసినటువంటి తీరు ఏమంటుంది అంటే, చూడండి, కీర్తనకారుడు ఏమంటాడంటే, కీర్తనలో 115వ కీర్తన 13వ వచనం. 115, 13. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. అలాగే యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడుదురు. ఆశీర్వాదాలు కావాలి, మాకు ఆశీర్వాదాలు కావాలి. నా తల మీద చేయబెట్టి ప్రార్థన చేయి, నాకు ఆశీర్వాదాలు కావాలి. ఎలా వస్తాయి? దేవుని యందు మనము భయభక్తులు కలిగినటువంటి జీవితం కావాలి. దేవుని యందు ఎల్లప్పుడూ మనము భయభక్తులు కలిగినటువంటి జీవితం మనకు కావాలి. అప్పుడే మనము ఆశ్రయించబడతాం. అందుకే ఇక్కడ అంటాడు ప్రసంగి కూడా, ఏమంటాడంటే, ప్రసంగి ఆఖరి దశలో ఈ మాటలు పలుకుతున్నాడు. చూడండి, ఎప్పుడు ముందు దేవుని చేత ఆశ్రయించబడ్డాడు, తర్వాత ఏమైపోయాడు? సైతాన్ చేత పట్టబడ్డాడు. పట్టబడిన తర్వాత ఈ మాట రాశాడు ప్రసంగి. ఏమంటున్నాడు? 12వ అధ్యాయం 11వ వచనం.
ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థమిదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను. మానవ కోటికి ఇది ఏ విధి. ఇది సంగతి. అంతా అనుభవించినాడు సొలొమోన్ మహారాజు. లాస్ట్కి ఏమైపోయినాడు? పడిపోయాడు, అంతా కోల్పోయినాడు. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. అయినా తన ఆశీర్వాదం ఎలా ఉంటుంది అని వర్ణించాడు. అంటే ఏం కావాలి? భయభక్తులు కలిగి జీవించాలి. దేవునికి మనము భయపడాలి, భక్తి కలిగి జీవించాలి. ఎల్లప్పుడూ దేవుని సన్నిధిని అనుభవించడంలో దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యత. అలా జీవించినప్పుడు మనల్ని ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకని ఏమంటాడు మోషే కూడా? ఏమని రాశాడు? ద్వితీయోపదేశ కాండాన్ని ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28. ద్వితీయోపదేశ కాండము 28. ద్వితీయోపదేశ కాండము 28 1-2 వచనాలు చదువుకున్నాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. ఏం చేయాలి? శ్రద్ధగా వినాలి. దేవుని మాటలు వింటూ కూడా ఎక్కడో ఆలోచనలో మనం ఉంటాం. మనం వినేది వేరే, అసలు వినేది కూడా విన్న మాటలు మనము మనసులోకి తీసుకోలేము. కారణం ఎక్కడో ఉంటుంది మన ఆలోచన. కానీ ఏమంటున్నాడు? అందుకని చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. శ్రద్ధగా వినాలి, జాగ్రత్తగా వినాలి, అటు ఇటు మనస్సును పెట్టుకోకూడదు. నీ యొక్క ఏకాగ్రత కలిగి వినాలి దేవుని మాటను. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన కట్టడలన్నిటినీ అనుసరింప నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. చూసారా ఎంత గొప్ప విషయం! దేవుడు ఎంత గొప్పవాడో దాన్ని మనకి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. అంటే ఆధిక్యత దేవుడు మనకి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు? నువ్వు చక్కగా విన్నప్పుడు, ఆలకించినప్పుడు, అనుసరించినప్పుడు, గ్రహించినప్పుడు, క్రియలు జీవించినప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. వాటిని నువ్వు అనుభవించలేకపోతే దౌర్భాగ్య స్థితి మనది. గనుక ఆయన మాట విందాం. ఆ తర్వాత ఇంకేం కావాలి? సహనం అవసరం మనకు. కష్టమో శ్రమ. యేసు ప్రభు చెప్పాలి అంటే ఎలా ఆయన జీవించాడు మన మధ్యన అంటే మనిషికి ఈ విధంగా ఉంటుంది అని మనకు మాదిరిగా జీవించాడు. ఏమయ్యాడు ఆయన? శ్రమల పాలయ్యాడు, కష్టాల పాలయ్యాడు. వాటిని అన్నిటినీ సహించడానికి ఇష్టపడ్డాడు. ఎలా సహించాడు అంటే వర్ణించలేదు. చూద్దాం ఆ మాటను ఎలా సహించాడో. యోబు గ్రంథం 42వ అధ్యాయం. పన్నెండవ వచనం చదువుకున్నాం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరీ అధికముగా ఆశీర్వదించను. చూసారా? మొదట ఆశీర్వదించిన, మొదట 2 రూపాయలు ఉంది అంటే ఇప్పుడు 4 రూపాయలు ఇచ్చాడు. మొదట ఆయనకు ఎంత ఉన్నా సరే అంతకు డబ్బులు ఇచ్చాడు. కారణం ఏం చేశాడు? యోబు సహించాడు. ఎలా సహించాడు అంటే వర్ణించలేము. ఎలా సహించాడు అంటే వర్ణించలేము. చూద్దాం ఆ మాటను ఒకసారి. ఆ సహనం ఎలా ఉంటుందో. అందుకు చూడండి 2వ అధ్యాయం, యోబు గ్రంథము 2వ అధ్యాయం. ఏడవ వచనం చదువుకున్నాం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మత్తెను. ఎట్లా? నడినెత్తి నుంచి అరికాలు వరకు అంట. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏమొచ్చింది? కురుపులతో మత్తబడేది. అయితే ఏం చేశాడు?
ఆయన ఏమాత్రమో చింతించలే, ఏమాత్రమో ఆయన బాధపడుతున్నాడు, కానీ దేవుని దూషించలే. అయితే వాళ్ళ భార్యమ్మని ఏమంటుందో చూద్దాం. అతడు ఒళ్ళు గోక్కొనుటకై చిల్లపెంకును తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలక ఎందువా? ఇలాంటి భార్యలు గోకొల్లలు ఈ రోజుల్లో. నీవు యథార్థతను ఇంకా వదలకుండా ఉందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. దేవుని దూషణ ఎలా ఉంటుంది అంటే, అట్టటోని ఇటటోని అనాల్సిన అవసరం లే. అవతల వ్యక్తిని నువ్వు ఏదైతే వ్యతిరేకంగా మాట్లాడతావో దేవునికి, అదే దేవునికి సూటబుల్ అవుతుంది అన్నమాట. దేవుని డైరెక్ట్ గా నువ్వు చెప్పాల్సిన పనిలేక ప్రార్థనలో ఆటంకం, పరిచర్యలో ఆటంకం, పనులలో ఆటంకం, ఇవన్నీ దేవునికి ఆటంకమే. దేవుని పనిలో ఎప్పుడైతే నువ్వు ఆటంకం చేస్తూ ఉంటావో నీ జీవితము దేవుని అడ్డు చేసిన మనిషివేను. కనుక దేవుడు నిజంగా ఆయన్ను ఎంత సైతానికి అప్పగించినాడు, పర్మిషన్ ఇచ్చినాడు. సైతాన్ ఎన్నో విధాలుగా ఆయన్ను మొత్తింది, కానీ దేవుని దూషించాడు, దేవుని నామాన్ని గణపరిచాడు, దేవుని నామాన్ని స్తుతించాడు, దేవుని నామానికి ఏమాత్రం కూడా కలంకం కలగకూడనట్లు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. కాబట్టి ఇక అతనితో కూడినటువంటి తన ముగ్గురు స్నేహితులను కూడా ఇక్కడ మనకు చూపిస్తాడు. ఏమని చూపిస్తాడంటే చాలా స్పష్టంగా చెప్తాడు, అక్కడ చాలా చక్కగా చెప్తాడు. ఏమంటాడంటే చూడండి, ఆ మాటలు ఇక్కడ చాలా స్పష్టంగా ఉన్నాయి. 7వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. 42వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజును ఇలాగ సెలవిచ్చాను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు కనుక నా కోపము మీ మీదను మీ ఇద్దరి స్నేహితుల మీదను మండుచున్నది. వదిలిపెట్టాడు, మన పక్షాన్ని ఉంటాడు మన దేవుడు. మనకు ఆ ఓర్పు కావాలి అంటే మనం ఉలిక్కి పడతాం, ప్రతి చిన్న విషయంలో ఉలిక్కి పడతాం, ఎగిరి పడతాం. అసలు మనము ఓర్చుకోలేము, మన చేత కాదు. అవతలని కించపరుస్తాం, ఏమన్నా కానీ మాకన్నీ తెలుస్తున్నట్టు మాట్లాడతాం. అందుకే ఇక్కడ అంటున్నాడు దేవుడు, కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు మీరు? నా కోపము నీ మీదను నీ ఇద్దరి స్నేహితుల మీదను రగులుకుంటూ ఉంది అంటున్నాడు, మండుతూ ఉంది అంటున్నాడు. ఆయన కోపం మండుకుంటే మనం ఏమైపోతాం? బూడిదైపోతాం. ఆలోచించండి, ఎందుకు నీ కష్టాలు ఎందుకు వచ్చినాయి, దేవుడు ఎందుకు ఇట్లా పెట్టాడు అని దేవుని దూషించడం ప్రారంభిస్తాం మనం. కాబట్టి ఆ పని కాదు మనది. ప్రభువా, ఇది నాకు ఇలా జరిగింది, ఇది నా తప్పు, నన్ను క్షమించిన ఆయన ప్రభువా, నీ బిడ్డగా నన్ను చేసుకో, నన్ను క్షమించదండి. దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. మన బాధలు దేవునికి తెలుసు, కానీ దేవుని అడిగేది కూడా మనకు తెలియాలి. మనకు నిజంగా యోబు వలె మన జీవితాన్ని మనము ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. మనకు అది లేదు. మాట్లాడలే ఒక నవ్వుంది, నాలుగు ఉంది, మనకు బాగా తెలుసు అన్ని. అవతల ఎట్టినమనిగా మందే కరెక్ట్. మన బ్రతుకులో ఇది అనమాట. దీన్ని ఏమంటారు? గర్వము అంటారు. అంతే, దేవునికి లోబడిన స్వభావము అన్నారు. కాబట్టి లోబడాలి. ప్రభువులో మనము శ్రమలను సహించేవరంగా ఉంటే మునుపటి కంటే దేవుడు మనకేం చేస్తాడు? అధికమైనటువంటి మేళ్లను ఇవ్వడానికి ఇష్టపడతాడు. అట్టి మేళ్లతో మనల్ని నింపుతాడు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనము సహనం కలిగి ఉండాలి. కష్టం వస్తానే ఉలిక్కిపడకూడదు. ప్రభువా, నీ చిత్తంనైనా నీకే స్తుతి చెల్లిస్తున్నాను. ఈ శ్రమను, ఈ కష్టాన్ని అధిగమించడానికి కావలసినటువంటి యోగ్యతని దాసుని దయచి తప్పకుండా దేవుడు ఇస్తాడు. ఆయన
ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎల్లప్పుడూ. యోబులాగా ఏం చేయాలి? 10వ వచనాన్ని మనం గమనిస్తే ఇక్కడ ఒక మాట ఉంది చూడండి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తమై ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఇతరుల కొరకు ప్రార్థన చేసేది నేర్చుకోవాలి. చాలా మంది చేయలేదు, కోతలకు వస్తారంతా. ఇతరుల కొరకు మనస్ఫూర్తిగా ప్రార్థన చేసేది నేర్చుకోవాలి. దేవుడు ఆశీర్వదిస్తాడు. ముందు కంటే తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది? అంతకంటే ఎలా ఉంటుంది? అధికమైనటువంటి 2 అంతల ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అట్టి ఆ దేవుని మనము స్తుతించాలి, ఆరాధించాలి, పూజించాలి, గణపరచాలి. అట్టి దీవెన దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అట్టి ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఇంకా చూస్తా పోతే చాలా ఉన్నాయి. కాబట్టి మరి సమయాన్ని బట్టి మనము జ్ఞాపకం చేసుకున్నాం, దేవుని స్తుతిస్తాం, ఆరాధించుకున్నాం. దేవుడి మాటలో ఆయన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక.